హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ. వీడియోలోకి వెళ్ళే ముందు థంబ్నెయిల్లో చెప్పినట్టుగా ఒక బ్లౌజ్ వర్క్ అయితే 3 రోజులు పట్టిందండి. ఈ వీడియోలో ఎందుకు పట్టింది అనేది మీరు వివరంగా చూస్తారు. అయితే ఎవరైనా సరే నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు ఉమాదేవి. మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి. నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మా ఇంట్లో చిన్న దొండతీగ ఉంది. దొండకాయలన్నీ దొంగోళ్ళ దాగుంటే నేనేమో పోలీసులా వెతికి పట్టుకుంటూ ఉంటాను. అవేమో మాతో దొంగ పోలీస్ ఆడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అంత పెద్ద బుట్ట పట్టుకున్నానని బుట్ట నిండా వచ్చేసాయి అనుకోకండి, చాలా కొంచెం వస్తాయి. చిన్న దొండతీగున్న చాలు చాలా కాయలు కాస్తూ ఉంటాయి. దీనికి కొంచెం ఫర్టిలైజర్స్ ఏవైనా ఇస్తే కనుక ఇంకా ఎక్కువ వచ్చినేమో. నేనైతే అస్సలు పట్టించుకోవడం మానేశాను. అయినా సరే మొక్కలు చూడండి మన కోసం ఎన్నో కొన్ని ఇస్తూనే ఉంటాయి. ఇలా 2-3 సార్లు కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కూర వండేస్తుంది మా అమ్మ. ఇంకా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఏదో కలిపేసి వండేస్తుంది. ఆవు పేడ పిడకలు కూడా పొద్దున్న పూట పొగ పెట్టుకుంటూ ఉంటాము. ఇవి కొంచెం కాలిన తర్వాత దీని మీద సాంబ్రాణి కానీ గుగ్గులం కానీ వేస్తాము. రోజు అయితే వేయమండి, అప్పుడప్పుడు మాత్రం వేస్తూ ఉంటాము. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత నిన్న బండిని అయితే సర్వీసింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఇదంతా కూడా ఒక షార్ట్లో చెప్పాను కదా. బండి మీద వెళ్ళి నేను నడుచుకుంటూ ఎందుకు వచ్చానంటే దానికి కారణం అదే. బండిని సర్వీసింగ్కి ఇచ్చాను. అసలు ఎండ ఎంత ఘోరంగా ఉందంటే మామూలుగా లేదు. చెమటలు అయితే చెడుగుడాడొస్తున్నాయి మనల్ని. ఇంటికి వచ్చేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడం అవ్వదు. మొన్న మార్కెట్ వీడియోలో చెప్పాను కదా గోల్జరీ లంగావోని బ్లౌజ్కి అయిపోయిందని. సో తెచ్చిన తర్వాత లంగావోని మీద బ్లౌజే స్టార్ట్ చేశాను. ఇక్కడ టైమర్ అయితే చూస్తున్నాను, హాఫ్ వర్క్ అయింది. ఇంకా 1 hour 12 minutes వర్క్ అయితే ఉంది. నేను ఏ బ్లౌజ్కైనా సరే ఫస్ట్ హ్యాండ్స్ అయితే వర్క్ చేసేస్తానండి. ఎందుకంటే హ్యాండ్ వర్కే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఈ వర్క్కి అయితే నేను గోల్డ్ జరీ, ఇంకా 2 కలర్ సిల్క్ థ్రెడ్స్, ఇంకా సిల్వర్ జరీ యూస్ చేశాను. ఇక్కడ సిల్వర్ జరీ యూస్ చేయడం వల్ల చిట్టుముత్యాల్లా కనిపిస్తుంది అనమాట వర్క్ అంతా కూడా. మధ్యలో ఈ చెత్త అంతా ఏంటి అనుకోకండి, మరి నేనున్న ఫీల్డ్ అలాంటిది. ఎంత సర్దినా సరే అలానే ఉంటుంది. వీటిలో అన్ని స్టోన్స్, కుందన్స్, ఇంకా చిప్స్, అంటించేవి, కుట్టాల్సినవి, కొన్ని లైనింగ్స్, కొన్ని అవసరమైనవి, కొన్ని అవసరం లేనివి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. నేనైతే చాలా ఫ్రీక్వెంట్గా సర్దుకుంటూ ఉంటాను. అయినా సరే ఎంతో కొంత వేస్ట్ ఫ్యాబ్రిక్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడే కస్టమర్ వచ్చి ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళారు. అయితే అన్నీ చిన్న చిన్న పనులే. ఒకవైపు వర్క్ చేస్తూ ఇంకోవైపు అయితే ఇదంతా సర్దుతున్నాను. సాయంత్రం అయిపోయింది. నన్ను చూసి అయితే అస్సలు భయపడకండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. పక్కేమో ఉదయం అంతా ఎండగుంది. సాయంత్రం అయ్యేసరికి ఇలా క్లైమేట్ ఒకటి మారిపోయింది. వర్షం వచ్చేస్తుందేమో గాబరా ఒకటి. అక్కడేమో 2-3 సార్లు కరెంట్ ఒకటి పోయింది. వీడియో అంతా తీసిన తర్వాత నేను ఇక్కడ కాలర్ సర్దిసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నాను. ఇక్కడ వర్క్ వచ్చేసి ఫినిషింగ్కి వచ్చింది. సిల్వర్ అవుట్లైన్ వస్తుంది సిల్వర్ జరీతో. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన బ్లౌజ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది అనేది. ఒక్క హ్యాండ్ మనకి కంప్లీట్గా వర్క్ అవడానికి 2 hours 33 minutes 4 seconds టైం పడుతుందండి. మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు, ఒక్క హ్యాండ్కి మాత్రమే. అలా మనం 2 హ్యాండ్స్కి కౌంట్ చేసుకోవాలి. మోర్ దెన్ 5 hours అయితే పడుతుంది హ్యాండ్స్ ఒక్కటి వర్క్ అవ్వడానికి. ఇంకా ఈ 2 బ్యాగులు వేస్ట్ వచ్చింది. మొత్తం అంతా సర్దేసి పక్కకు పెట్టేశాను. ఏ రోజు సాయంత్రం మా ఇంటికి పాంపిల్ల కూడా వచ్చింది. వీడియో అయితే తీయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అస్సలు భయపడకండి, నేను ఎలా ఉన్నానో అలానే వీడియో తీస్తున్నాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మా స్కూల్లో పీటీ సార్ నేర్పించిన డ్రిల్ ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషాలు చేస్తాను అని చెప్తున్నాను. అసలు ఎండ ఎలా ఉందంటే ఏం చేయకముందే చెమటలు వచ్చేస్తున్నాయి. చెప్పాను కదా చెమటలు చెడుగుడాడేస్తున్నాయని. చాలు 10 నిమిషాలు చాలా ఎక్కువ, నేను వచ్చేయడమే చాలా ఎక్కువ. నేను ఇదివరకు షార్ట్లో మీకు చెప్పాను కదా మందారకు పట్టేసుకుంటే చాలా బాగుంటుంది అని. సమ్మర్లో అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. అది వారానికి 3-4 సార్లు కూడా వేసినా ఆశ్చర్యపోవసరం లేదు. వింటర్లో అయితే జుట్టారదు, ఇంకా లేనిపోని బాధలన్నీ. కానీ సమ్మర్లో అయితే మీరు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, చల్లగా ఉంటుంది, ఇంకా జుట్టు గ్రోత్ కూడా బాగుంటుంది.
ఆకులు ఏరుతున్నప్పుడే ఏమైనా పురుగులు గట్రా ఉన్నా ఏమైనా పిచ్చాకులు ఉన్నా తెంపేసి పడేస్తూ ఉంటాను. ఎన్ని అవసరం లేదు, కొన్ని ఆకులు ఒక 10-15 లేదా 20 ఆకులైనా సరిపోతాయి. అది కొంచెం చూడండి, నేను ఎన్ని చాలా కొంచెం తీసాను. మాడు వరకు వేసుకున్నా సరిపోద్ది. మిక్సీ పట్టేసి తెచ్చేసుకుంటాను. రుబ్బురోల్లో రుబ్బుకొని అది పట్టేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అందులో అంటే జిగురు బాగా వస్తుంది. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సండే ఒక్కరోజే హెడ్ బాత్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఇలాగే రుబ్బురోల్లో రుబ్బిసుకొని కుంకుడుకాయలు కొట్టుకొని స్నానం చేసేవాళ్ళం తలకి. ఇంకా తర్వాత తెలుసు కదా, గాబరా జీవితాలు. అప్పుడు మీరా షాంపూకి మారిపోయాము. ఇప్పుడు కొంచెం కుంకుడుకాయలు ఎలాగో ఉన్నాయి, మన దగ్గర కూడా కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం కుంకుడుకాయలు చెదగొడుతున్నాను. రెగ్యులర్గా కాదండి, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు మాత్రమే చెదగొడతాను. మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయలేదంటే నాకు రౌండ్ అయిపోద్ది. కుంకుడుకాయల నుంచి రసం ఎక్కువ తీయాలంటే కొంచెం వేడి నీళ్ళు మరిగిన తర్వాత అందులో వేసారంటే బాగా పుల్ల వస్తుంది అనమాట. ఇదిగోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరైతే భయపడకండి, మీరు కూడా పట్టేసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను. సమ్మర్లో అయితే చాలా చల్లగా ఉంటుంది. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి 8:30 అయింది కదా, వర్క్ అయితే స్టార్ట్ చేసి ఒక ½ అవర్ పైన అయ్యి ఉంటుంది. ఇలా బ్యాక్ నెక్ అయితే పెట్టేశాను మిషన్కి. ఇంకా ఈ బ్యాక్ నెక్ కూడా 3 hours పైనే ఉంటుంది. సేమ్ హ్యాండ్స్కి ఎలాంటి కలర్ కాంబినేషన్ వాడామో ఇక్కడ బ్యాక్ నెక్ కూడా అదే పెట్టేశాను. వన్స్ మనం మిషన్ ఆన్ చేసామంటే మనం మిషన్ దగ్గరే ఉండాలండి. అటు వెళ్ళిపోతానంటే అస్సలు కుదరదు. సిల్వర్ జరీ మాత్రం ఈ బ్లౌజ్ మీద చాలా బాగా కనిపిస్తుంది, ముద్దుగా చిట్టుముత్తి అలాగా. అక్కడైతే నాకు కాళ్ళు బాగా పీక్సాయి అనమాట. అందుకే ఎలాగో 3 వంతులు బ్లౌజ్ వర్క్ అయిపోయిందని చెప్పి జస్ట్ అప్పుడే కూర్చున్నాను. ఉదయం నుండి మిషన్ దగ్గరే ఉన్నానండి, కనీసం బొట్టు పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు. అక్కడ కూడా అదే చెప్పాను. ఇంట్లో ఉండే కదా వర్క్ చేస్తారు అనుకుంటారు, కానీ ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా సరే అస్సలు ఖాళీ ఉండదండి. ముందు రోజు బ్యాగ్ అయితే ఇచ్చారు కదా, కస్టమర్ అయితే అర్జెంటుగా కావాలి, ఒక అరగంటలో బయలుదేరిపోతాం, ఊరెళ్తున్నాం అన్నారు. ఇంకా లాభం లేదని చెప్పి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. చిన్న వర్క్ కాబట్టే చేశానండి, లేదంటే అస్సలు చేయలేము. ఎందుకంటే రెండు చూడాలంటే చాలా కష్టమైపోద్ది. ఆఖరికి 10-15 సార్లు లెగిసి ఉంటాను. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, చాలామంది అనుకుంటారు రెండు ఒకేసారి చేసేస్తామని. అలా చేయడం చాలా కష్టం అండి. ఒక్కరే 2 పనులు చేయడం అనేది చాలా కష్టమైపోద్ది. ఈ మిషన్ మీద ఆ మిషన్ మీద వర్క్ చేయాలంటే. బుటీస్ అయితే అవుతున్నాయి, టైం చూపిస్తాను చూడండి. 1:15 గంట అవుతుంది. నేను మార్నింగ్ అయితే 8:30కి స్టార్ట్ చేశాను. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈరోజు అసలు కరెంటు పోలేదు. కరెంటు పోకపోతేనే ఇంత టైం అయింది. ఇక్కడ మీకు టైం చూపిస్తాను చూడండి. ఆ బ్యాగ్తో బట్టలు అయితే కంప్లీట్ చేశాను. ఇంకా బ్యాక్ నెక్ ఒక్కటి కంప్లీట్ అవ్వడానికి 3 hours 15 minutes 28 seconds అయితే పట్టింది. కానీ మాన్యువల్గా నాకు టైం ఎంత అయిందంటే మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే 1:15 గంట కంప్లీట్ అయిందనమాట. ఆ తర్వాత నేను లంచ్ చేసి ఒక 2 బ్లౌజులు అయితే అర్జెంటుగా ఇవ్వాల్సినవి ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇవి షార్ట్లో చూపించాను మీకు, స్టార్టింగ్లో ఉంటాయి, షార్ట్స్లో షేర్ చేశాను. ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్ ఓవర్ చేసిన తర్వాత ఇవి నార్మల్గా అయితే 2-3 డిజైన్స్ అనేవి మిక్స్ చేసి నేను షుగర్ బీట్స్ అనేవి ఫిల్ చేశానండి. ఇది కంప్లీట్గా కస్టమైజ్డ్. సో కస్టమర్ తనకి ఎలా కావాలి అంటే నేను అలా చేసి ఇచ్చాను. ఇవి చాలా టైం టేకింగ్ అండి, కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తాయి. ఇదే వర్క్ బ్లౌజు కంప్లీట్గా మగ్గంలో చేయించుకోవాలంటే మీకు 10,000 పైనే అవుతుంది, ఎంత తక్కువ చూసుకున్నా కూడా. నాకు ఈ కస్టమర్ చాలా టైం ఇచ్చారు. అలా టైం ఇస్తే వాట్ ఏ లవ్లీ అనిపిస్తుంది. ఇలా ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా టైం పడుతుంది, అలాగే ఎక్స్ట్రా మెటీరియల్ కూడా పడుతుంది. అవన్నీ కలుపుకొనే మనం బ్లౌజ్కి రేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటాము. ఈ కస్టమర్ అయితే ఇప్పటి వరకు నా దగ్గర చాలానే వర్క్ చేయించుకున్నారు, అలాగే స్టిచ్చింగ్ కూడా చేశాను. ఎప్పుడు నాకు ఏది కూడా బేరాలాడినట్లేదు. ఇంకా ఈ 2 బ్లౌజులు వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంకా మిషన్స్ అయితే ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రంట్ నెక్ స్టార్ట్ చేశాను. అది కూడా నాకు 1 hour టైం పట్టింది. ఇంకా ఫ్రంట్ నెక్లో బూటీస్ అయితే లేవు. మీకు ఇక్కడ టైమర్ చూపిస్తున్నాను చూడండి. 1 hour 16 seconds అయితే పట్టింది. బ్యాక్ నెక్ అక్కడ ఉంది, ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే క్రాస్గా వేసేసాను. ఇప్పుడు ఏదైతే వర్క్ చేశానో ఈ బ్లౌజ్ కూడా షుగర్ బీట్స్తో ఫిల్ చేయాల్సి ఉంది. కాకపోతే వీళ్ళు కొంచెం తక్కువలోనే చేయమన్నారు కాబట్టి నేను ఓన్లీ షుగర్ బీట్స్ లైన్ ఒక్కటి వేస్తున్నాను. అందరూ కూడా ఇలా చేయమని అడగరండి, చాలా తక్కువ మంది అడుగుతారు. కొందరైతే అసలు స్టోన్స్ కూడా అంటించొద్దని చెప్తారు, ఓన్లీ థ్రెడ్ వర్క్ చాలు అని చెప్తారు. ఎవరైతే గ్రాండ్ లుక్ ఎక్స్ట్రా ఫినిషింగ్ కావాలంటారో వాళ్ళకి మాత్రం
చేసిస్తానండి. అది కూడా నేను చెప్పిన రేటు వాళ్ళకి ఓకే అయితేనే చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ విత్ రిస్క్ అనమాట. రిస్క్ అని ఎందుకన్నానంటే మనం 2 ఫ్రేముల మీద బిగించాలి బ్లౌజ్ని. అది కూడా మనం టైట్గా లాగి పెడతాం కదా, ఏమాత్రం తేడా వచ్చినా కూడా మొదటికే మోసం వస్తుంది బ్లౌజుల విషయంలో మాత్రం. నేను ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి లైన్స్ వచ్చాయి కదా, అక్కడ నెక్ దగ్గర మాత్రం షుగర్ బీట్స్తో ఫిల్ చేసి అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటించాను. నాకు ఇక్కడ వీడియోలో అంత క్లియర్గా లేదు కానీ బయటనైతే చాలా బాగుందండి. ఇక్కడ సిల్వర్ జరీ చూసారా, నేను చెప్పినట్టు చిట్టుముత్యాల్లాగే కనిపిస్తున్నాయి. అవునో కాదో నిజంగా కామెంట్లో చెప్పండి. ఇది లంగా ఓణి సెట్ అనమాట. రైట్ సైడ్లో ఉన్నది లంగా, లెఫ్ట్ది బ్లౌజ్ పీస్. ఇప్పుడు మనం వర్క్ చేసింది. హెవీ వర్క్స్ చేయాలంటే ప్రాసెస్ ఇంత ఉంటుంది. అలాగే టైం కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. ఈ 3 బ్లౌజులు ఎలా ఉన్నాయి, వీడియో అనేది ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఏదైనా ఒకేసారి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఈసారికి ఈ వీడియో అయితే ఇలా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. బాయ్ బాయ్.